నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ధర్నాలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి స్పందించారు. కార్యకర్తల పట్ల తనకు ఉన్న ప్రేమ నిబద్ధతను ఆయన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమన్వయంతో ఉండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు కర్నూలులో బాలు అనే వ్యక్తి మీద ఈ విధంగా పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టించడమే కాకుండా ఒక మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి రోజు కర్నూలులో నెలకొనింది. కార్యకర్తలు ఇప్పుడు బాలు ఏ విధంగా కష్టాలు పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, బనగానపల్లెలో ఒక మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా ఇంట్లో పడుకొని ఉంటే ఆ వ్యక్తిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి 30 రోజులు సబ్ జైల్లో పెట్టించినటువంటి ఘనత ఏ ప్రభుత్వం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈ విధంగా కేసులు పెడతా ఉంటారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. రేపొద్దున నేను మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పడం ఏమైందంటే, రేపొద్దున కూడా అధికారం వచ్చినప్పుడు ఏ పోలీసుల అధికారులు అయితే ఇబ్బంది పాలు చేశారో, ఏ కార్యకర్తల్ని ఎవరైతే కష్టాలు పాలు చేశారో వాళ్ళని, ఆ పోలీసు వాళ్ళని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కర్నూలుకి వేయించుకొని